మాయ అమ్మా నాన్నలు చాలా బాధపడుతూ ఉంటారు. అడవిలో దొరికిన పసిపాప అని చెప్పేసి తీసుకొని వచ్చి గారాబంగా పెంచితేనే కదా ఈరోజు మన ఇంట్లో మనల్ని బందీ చేసింది. ఎలాగైనా సరే అండి, ఆ మాయ నిజస్వరూపం ఇక వేదవతి వాళ్ళ ఇంటికి తెలియాలి. లేకుంటే వేదవతి వాళ్ళు చాలా బాధలు పడతారు మాయ వల్ల. తను మాంత్రికురాలని తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఎలా ఎక్కడి నుంచి తప్పించుకుందాం, ఎందుకంటే ఇక్కడ బందీ చేశారు కదా అని ఈ విధంగా ఇద్దరు కలిసి బాధపడుతూ ఉంటారు. ఇక మరోవైపు ముక్కు పుడక తీసుకొని రావాలని చెప్పేసి నిజాన్ని బయట పెట్టాలని అవని అక్షయ ఇద్దరు కలిసి నిర్ణయించుకుంటారు. వేదవతి ప్రసాదం చేసి మొదటి ప్రసాదం మాయకు తినిపించాలి అని ఈ విధంగా అనుకుంటుంది కదా, కంగారు పడిపోతుంది. వెంటనే మాంత్రికుడు అక్కడ మాయజాలాన్ని సృష్టిస్తుండగా అక్కడ మాయ వెంటనే ఆ మాంత్రికు కనిపిస్తుంది. ఏమైంది మాయ అని అడుగుతుండగా పెద్ద ఉపద్రవం వచ్చింది. ఆ వేదవతి ప్రసాదం చేసి మొదటి ప్రసాదం నాకే తినిపిస్తున్నా అని చెప్పబోతుంది. ఇప్పుడు ఆ విషయం జరిగితే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మాంత్రికుడిని మాయ అడుగుతూ ఉంటుంది. ఆ ప్రసాదం నాకు తినిపించిన తర్వాత మళ్ళీ పెళ్లి పనులు మొదలవుతాయట. ఆ అవని కంటే ముందుగా వచ్చిన ప్రమాదం వేదవతి ద్వారా వస్తున్న ప్రమాదం, అవని కంటే ముందుగా ప్రమాదం ముంచుకొస్తుంది మాయాని ఆ మాంత్రికుడు అంటూ ఉంటాడు. ప్రసాదం నీ ఒంటికి చేరిన తర్వాత నీలో ఉన్న శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి అని ఈ విధంగా మాయకు చెప్తూ ఉంటాడు మాంత్రికుడు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మాయ కంగారు పడుతుండగా, ఏం లేదు మాయ, కుదిరితే ఆ వేదవతితో ప్రసాదం చేయించకుండా ఆపు, కుదరకపోతే ఆ ప్రసాదం తిన్నట్టుగా నాటకమాడు అని ఈ విధంగా ఆ మాయకు చెప్తూ ఉంటాడు మాంత్రికుడు. ఇక మరోవైపు ఊరి దగ్గరికి బయలుదేరుతారు కదా అవన్నీను అక్షయ అమ్మవారి దగ్గర మొక్కుతూ ఉంటుంది. అమ్మ తల్లి, నేను కోరాల్సిన కోరికలు ఏమి లేదు. మొదట నిన్ను పూజించడం, ఆ తర్వాత మా అమ్మ నాన్నను కలపడం, ఇదొక్కటే నా గమ్యం. దానికి నీ సహకారం, నీ బలం నాకు తోడై ఉంటే అప్పుడు అమ్మ నాన్నను కలిపే అంత ధైర్యం కూడా నాకు వస్తుందని అక్షయ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే అవని, నువ్వు కోరుకున్నట్టే అమ్మ నీ తోడుగా ఎప్పుడుకు ఉంటుంది. సరే, ఇక బయలుదేరుతామమ్మా. అంతేకాదు ముక్కు పుడక తీసుకొని వెళ్దాం. ముక్కు పుడక ఎందుకమ్మా? నువ్వు అర్చనగా ఉన్నప్పుడు ఆ మాంత్రికుడు ముక్కు పుడకను నీ ద్వారా రప్పించుకున్నాడు. బందీగా ఉన్నా ఇక ఎలాగైనా ఆభరణాలను కూడా రప్పించుకుంది దీని ద్వారానే కదా, ముక్కు పుడక ద్వారానే కదా ఆ మాంత్రికుడు ఆభరణాలను తన వశం చేసుకున్నాడు అని ఇక అక్షయ్కు చెప్తూ ఉంటుంది. అవరికే తీసుకొని వెళ్దామమ్మా అనే విధంగా ఆ అమ్మవారు తోడుగా ఉంటాడు కదా అని అన్న తర్వాత, సరే అమ్మా నీ ఇష్టం, ముక్కు పుడక తీసుకొని వెళ్దామని ఈ విధంగా అంటుంది. సరే అమ్మా అని వెంటనే అవని అక్షయ్ ఇద్దరు కలిసి అనుకుంటారు. నీ చేత్తోనే ఈ ముక్కు పుడక తీసి దీంట్లో వేయనేసరికి అక్షయ తన చేతులతో ముక్కు పుడక తీసి ఇక కుంకుమలో పెడుతుంది. ఆ ముక్కు పుడక పెట్టెలో పెట్టి ఇక అవనిను అక్షయ్ ఇద్దరు కలిసి ఊళ్ళోకి బయలుదేరుతారు. మరోవైపు ప్రసాదం తయారు చేస్తుండగా ఇక మాయ కంగారు పడిపోతుంటుంది. ఇప్పుడు ఆ ప్రసాదం నేను తిన్నట్టన్న నాటకం చెయ్యాలి, లేకపోతే ప్రసాదం చేస్తున్నా ఇక ఏదో ఒకటి చేయాలని విధంగా అనుకుంటూ మాయ కంగారు పడిపోతుంటుంది. ఇక మరోవైపు మాయ దగ్గరికి నిహారిక వస్తుంది. ఏంటి మాయ, ఏం ఆలోచిస్తున్నావు? ఆ అవని వచ్చి నీ పెళ్ళి ఆపుతుందని కంగారు పడుతున్నావా? అవును, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ప్రసాదమే మీ పెళ్ళికి అంగీకరణ అవుతుంది. ప్రసాదం నువ్వు తిన్న తర్వాత అమ్మవారు నీ మీద ఖచ్చితంగా కృప చూపిస్తాడు. ఏం కృప? నాలో ఉన్న శక్తులు పోతాయి. అప్పుడు నేను ఇక మామూలు మనిషిని అవుతాను. లేదు, ఆ ప్రసాదం చేయకుండానే ఏదో ఒకటి చేయాలి. ఆ ప్రసాదం చేస్తే అందరు కలిసి ఆ ప్రసాదాన్ని నాతో తినిపిస్తారు అని మాయ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఈలోపు అమ్మ మాయ అని చెప్పేసి వేదవతి పిలుస్తుంది. వస్తున్నానత్తయ్య అని బయటకు వస్తుంది. ఏం లేదమ్మా, అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలి. అందరం కలిసి వెళ్ళి అమ్మవారి సమక్షంలో ప్రసాదం చేసి పెట్టాలి అనేసరికి మాయ కంగారు పడిపోతుంటుంది. అప్పుడు వెంటనే మాయ ఒక్కసారిగా ఇక అత్తయ్య కాస్త తల తిరిగినట్టు అవుతుంది అంటుండగా, అవునా, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా మాయ, అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరగడం ఏంటి అని నిహారిక అడుగుతుంది. లేదక్క,
పొద్దునుంచెలి కాస్త హెడ్డెక్గా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అని అన్న తర్వాత, ఏం కాదమ్మా, పర్లేదు, అమ్మవారి ఇక జాలి కరుణ కృప నీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగైనా ప్రసాదం చేసి ఆ ప్రసాదం నువ్వు తింటేనే పెళ్లి పనులు మొదలవుతాయమ్మా. ఇదెక్కడి గొడవరా బాబు, ఇప్పుడు ఆ ప్రసాదం తింటే శక్తులు పోతాయి, ప్రసాదం తినకుండా ఏం చేయాలో అర్థం కావట్లేదే అని మాయ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని ముక్కు పుడక తీసుకొని అక్షం తీసుకొని ఊళ్ళోకి బయలుదేరుతూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక్కడ అందరం గుడికి వెళ్దాం, త్వరగా రాండి అని అనేసరికి, అంటే మాయ రానంటుంది కదత్తయ్య, ఇప్పుడు ఎలా, ఏం కాదు, మాయను మెల్లగా తీసుకొని వెళ్దామని గుడి దగ్గరికి మాయను తీసుకొని వెళ్తారు. అక్కడ ప్రసాదం చేస్తుండగా మాయ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరుగుతుంది, ఒంట్ల శక్తులు పోతాయి కదా, ప్రసాదం తినకూడదు అని మాయ ఏదో ఒకటి ప్రసాదం చేయకుండా చెడగొట్టాలనుకుంటుంది. అక్కడ వేదవతి ప్రసాదాన్ని స్టార్ట్ చేస్తుంది. ప్రసాదం స్టార్ట్ చేస్తున్న సమయంలో అక్కడ అన్నీ సమకూర్చుకొని వేదవతి తయారు చేస్తుండగా ఇక వేదవతి ఎవరో పిలుస్తారు. వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాదం చెడగొట్టడానికి మాయ అక్కడికి వస్తుంది. కానీ అమ్మవారి సమక్షంలో చేస్తున్న ప్రసాద్ని చెడగొడుతుంటే అమ్మవారు చూస్తూ ఊరుకుంటారో, ఈలోపు వెంటనే ప్రసాదంలో ఇక పాలు విరిగేలా వెంటనే నిమ్మకాయ పిండేస్తుంది. పాలు విరిగిపోతాయి. పాలు విరిగితే ఏదో అరిష్టం అని చెప్పేసి వేదవతి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వేదవతి అక్కడ ప్రసాదం తయారు చేస్తున్న దగ్గరికి వస్తుంది. ప్రసాదం అలా రెడీ చేస్తుండగా ప్రసాదం రెడీ చేయకముందే మాయ చేసిన పనికి అమ్మవారు వెంటనే ఆ పాలను మాయం చేసి ఇక ప్యూర్ పాలు తెప్పించి వెంటనే అక్కడ తన శక్తితో తయారు చేసి పెడతాడు. కానీ మాయ ప్రసాదం ఇప్పుడు అది అసాధ్యమైంది, ప్రసాదం కాదని చెప్పేసి ఇలా తప్పించుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. కానీ అమ్మవారి సమక్షంలో ప్రసాదం అమ్మవారు చూస్తూ తన ప్రసాదాన్ని చెడగొడుతూ ఉంటే ఊరుకుంటుందా? ఆ ప్రసాదం వేదవతి తయారు చేయేలా పెడుతుంది. ప్రసాదం రెడీ అవుతుంది. వెంటనే ఆ ప్రసాదం తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెడుతుంది. ఇదేంటి ప్రసాదం ఇక్కడ పెట్టింది, ప్రసాదం అయినట్టేనా అని అడుగుతుండగా అమ్మవారికి ప్రసాదం సమర్పించిన తర్వాత అమ్మ మాయ ప్రసాదం తింటూ రానిసరికి మాయ ఒక్కసారి షాక్ అయిపోతుంది.